చంద్రబాబు నాయుడు కాక వేరే ముఖ్యమంత్రి ఉంటే అమరావతికి 33,000 ఎకరాలు భూములు ఇచ్చేవాళ్ళు లెక్క. మనందరికీ తెలుసు భూసేకరణ అంటే ఒక పెద్ద వివాదం. రైతులు, నిరసనలు, లాఠీ చార్జీలు, కాల్పులు మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. భూమిని అంత తొందరగా రైతు వదులుకో. సో భూసేకరణ అయినా ల్యాండ్ పూలింగ్ అయినా భూమి నుంచి పంపించాలి అంటే చాలా వ్యతిరేకత. ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు పైన విశ్వాసమే లేకపోతే మొదటి దశలో 33,000 ఎకరాల భూములు వచ్చేదే కాదు, దేశంలో ఎక్కడ జరగలేదు కదా. ఇంకా ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు సెకండ్ ఫేజ్ లో అంటున్నారు. యాక్చువల్గా 40,000 ఎకరాలు, ముందే 20,000 ఎకరాలు తీసుకుంటారు. దీనిపైన చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకం ఏంటంటే హైదరాబాద్ లో చూశారు. హైదరాబాద్ ఇప్పటికీ కనబడుతుంది, మన రోజు పేపర్లు వస్తున్నాయి. కోకాపేటలో భూములు 130 కోట్లు, 150 కోట్లు అని. సో హైదరాబాద్ లో సైబరాబాదు, కోకాపేట ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇది చూసినటువంటి అమరావతి రైతుకు ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు మరో హైదరాబాదును సృష్టించగలరు ఇక్కడ అని. కానీ వ్యతిరేకత లేదు, చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చేయగలుగుతాడు, హైదరాబాద్ లో చేశాడు అనేటువంటి భావన